రామ్మోహన్ రెడ్డి సార్. వీళ్ళవి కాంగ్రెస్ వచ్చి మిగతా తీసుకొస్తారు. షార్ట్ క్వశ్చన్ సార్. 0 ఓవర్స్ ఇప్పుడు 0 ఓవర్ అని చెప్పి చేస్తాం మరి పేరు. 0 ఓవర్ను కొనసాగిద్దాం. మొదటిగా శ్రీ మల్లారెడ్డి రంగారెడ్డి గారు. శ్రీ టి రామ్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు కూడా టెట్ పరీక్షకు కంపల్సరిగా వాళ్ళు రాయాలని చెప్పి ఎన్సీఆర్టీ కేంద్ర ప్రభుత్వ సంస్థ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది అధ్యక్ష. అయితే కొన్ని దశాబ్దాల కాలంగా ఉపాధ్యాయ వృత్తిలో సమసమాజ స్థాపన గురించి పనిచేస్తున్నటువంటి ఈ ఉపాధ్యాయులకు ఈ విధంగా టెట్ పరీక్ష కంపల్సరీ అని పెట్టడం అన్నది కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను మీ ద్వారా మన సభ ద్వారా తెలంగాణ శాసనసభ ద్వారా మనమంతా కూడా కేంద్రానికి ఒక లెటర్ రాసి ఎవరైతే ఉపాధ్యాయులుగా కొనసాగుతున్నారో వాళ్ళు ఇన్ సర్వీస్లో ఉన్నారో ఆ ఇన్ సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలని చెప్పి కోరుతూ అధ్యక్ష. ముఖ్యంగా ఏంటంటే ఒక సబ్జెక్ట్ టీచర్కి ఆ సబ్జెక్ట్తో సంబంధం లేకుండా వేరే సబ్జెక్ట్లో కూడా టెట్కు సంబంధించినటువంటి ఏదైతే ఎంట్రన్స్ పెడుతున్నారో ఎగ్జామ్ పెడుతున్నారో దాంట్లో వాళ్ళు ఆ యొక్క సిలబస్ని పొందుపరుస్తున్నారు అధ్యక్ష. ముఖ్యంగా మ్యాథ్స్ ఉపాధ్యాయుడు ఫిజికల్ సైన్స్ కూడా ఎగ్జామ్ రాయాలి. అదేవిధంగా బయోసైన్స్ ఉపాధ్యాయుడు మ్యాథ్స్ లేదా ఫిజికల్ సైన్స్ రాయాలి. ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు మ్యాథ్స్ లేదా ఈ విధంగా ఉండడం మూలంగా ముఖ్యంగా అధ్యక్ష ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇట్లా చాలామంది ఉపాధ్యాయులు వెనకటికి ఎప్పుడో దశాబ్దాల కింద వాళ్ళు సెలెక్ట్ అయ్యి జాబ్స్ చేస్తుంటే వాళ్ళు ఇది రాయకుంటే కనుక ఉద్యోగం నుంచే తీసేస్తామన్న విధంగా ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. కాబట్టి మనం వెంటనే మన శాసనసభ ద్వారా మన ప్రభుత్వం ద్వారా మనం ఒక నిర్ణయం తీసుకొని మన రాష్ట్రంలోనన్నా మినహాయింపు మన ప్రభుత్వం ద్వారానన్నా ఇవ్వాలి, లేదంటే కేంద్రానికి లెటర్ రాసి కేంద్రమైన మినహాయింపు ఇచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష. శ్రీ మల్లారెడ్డి రంగారెడ్డి. అధ్యక్ష,